ఇది నైట్ డిన్నర్లోకి అయితే చేశానమాట. అంటే నేను ఆఫ్టర్నూను ఇలా వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళు వస్తే అక్కడ 3 కట్టలు 20 రూపాయలకి అయితే ఇచ్చారన్నమాట. పుదీనా ఇంకా అంత పుదీనా ఏం చేసుకుంటామని చెప్పి అయితే నేను పచ్చడి అయితే చేసాను అనమాట. నైట్ డిన్నర్లోకి అయితే చేశాను. అంటే దాల్ రైస్ చేశాను, ప్లస్ ఫరవర్ ఆలూకి ఫ్రై చేశాను, అలానే ఈ పుదీనా రైస్ అయితే చేశాను అనమాట. పుదీనా రైస్ కదండి, పుదీనా పచ్చడి చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. నేను ఫస్ట్ టైం చేసాను, ఎప్పుడు అమ్మ చేసేస్తుంది. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన కాడి నుంచి అయితే ఇంకా ప్రతి వంట నేనే చేసుకోవాల్సి వస్తుంది. వెజ్ టు నాన్ వెజ్ వరకుని ఈ విధంగా అయితే చేసాను. అమ్మ చెప్పింది అన్నమాట, ఇలా చేయాలి, బాగా నూనెలో వేయించుకుంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది, పచ్చడి టేస్ట్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా చింతపండు అలానే వేపు పెట్టుకున్న పోపులు ఇవన్నీ వేసేసుకుని ముందుకైతే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుని తర్వాత గ్రైండ్ చేసి వేపు పెట్టుకొని పుదీనా కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం ఉప్పు తక్కువ అయింది, అందుకని ఉప్పు కొంచెం వేసానమాట. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇది అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది అన్నమాట. అమ్మ చెప్పినట్టుగానే చేశాను. రైస్ అలానే దాల్ అలానే కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.